హాయ్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించిన వీడియో. సో ఏపీ టెట్లో పేపర్ 1కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఈవీఎస్ మెథడాలజీ అండి. సో ఆల్రెడీ నేను తెలుగు మెథడాలజీ పెట్టాను, మ్యాథ్స్ మెథడాలజీ పెట్టాను. సో ఈరోజు ఈవీఎస్ మెథడాలజీ. ఇందులో కూడా 2 సెషన్స్ అనేవి తీసుకున్నాను. సో అంటే 12 బిట్స్ అనేవి ఇందులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, సో ఏం అడిగాడు బిట్ అనేది చూస్తే, ఫస్ట్ బిట్, నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమైన సప్రమాణతను కలిగినది ఏంటి? ఓకే, సో ఈ బిట్ అనేది ఎక్కడి నుండి పడింది అంటే ఫస్ట్ చాప్టర్లో మనకి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని ఉంటుందండి. సో అక్కడి నుండి పడింది. ఓకే, సో విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది 2 విధాలుగా జరుగుతుంది అని చెప్పేసి స్క్వాబ్ మరియు ఫినిక్స్ అనే అతను చెప్తానండి. సో అది ఏ విధంగా అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ప్రక్రియలు మరియు ఫలితాల వల్ల ఏర్పడే నిర్మాణం అని చెప్తాడు. ఓకే, ఇక్కడ ప్రక్రియలు అనేవి సంశ్లేషణాత్మకంగా ఉంటాయని చెప్పేసి, ఫలితాలు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణాలుగా ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు. సో ఇది అందరికీ తెలిసిందే కదా. సో అయితే దీంట్లో ఈ ద్రవ్యాత్మక నిర్మాణాలు ఉన్నాయి కదా. సో ఈ ద్రవ్యాత్మక నిర్మాణాల్లో కొన్ని మనకు మెన్షన్ చేస్తాడు. సో ఏంటి అంటే ఇందులో మనకు యథార్థాలు అని ఉంటుంది, అదేవిధంగా భావనలు అని ఉంటుంది, అదేవిధంగా సాధారణీకరణం అని ఉంటుంది, విధంగా పరికల్పన అని ఉంటుంది, అదేవిధంగా సిద్ధాంతాలు అండ్ నియమాలు, నెక్స్ట్ సూత్రం అనేది ఉంటుంది. అంటే ఒకదాన్ని అనుసరించి ఇంకోటి ఏర్పడుతుంది అని చెప్పేవి విధంగా మనకు కనబడతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, పరికల్పన గురించి ఇచ్చాడు, అదేవిధంగా సూత్రం గురించి ఇచ్చాడు, అదేవిధంగా సిద్ధాంతం గురించి, నియమం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పరికల్పన అని ఇచ్చాడు కదా. పరికల్పన అంటే ఏందండి చెప్పండి. హైపోథెసిస్ అంటే ఏంది? పరికల్పన అంటే ఊహించడం కదండి. అంటే ఒక ఊహ గురించి తెలుపుతుంది. పరికల్పన అంటే ఊహించుకోవడం. అంటే ప్రకృతిలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అవి ఎందుకు జరిగాయి, సో ఎలా జరిగాయి అనే ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం కోసం ఊహిస్తాం. సో ఇలా ఊహించేవన్నీ కూడా పరికల్పనల కిందకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమైన సప్రమాణతలను కలిగింది అని ఇచ్చాడు. సో ఇక్కడ పరికల్పన కనబడుతుందా? లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ సూత్రం అండి. సూత్రం అంటే ఏంటంటే ఇక్కడ అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ని విస్తారంగా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఒక సాధారణీకరణం అనేది ఏర్పడుతుంది. సో ఈ సాధారణీకరణాన్ని సూత్రం అంటారండి. ఓకే, సో ఇప్పుడు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ తీసుకున్న తర్వాత మనకు ఒక భావన అనేది ఏర్పడుతుంది కదా. సో ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సాధారణీకరణం చేస్తాం. సో ఆ సాధారణీకరణం ఏర్పడింది కదా. సో ఆ సాధారణీకరణాన్ని సూత్రం అంటారండి. ఓకే, నెక్స్ట్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా మనకు. భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలు ఉంటాయి కదా. సో ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మన చుట్టూ అనేక సంఘటనలు జరుగుతాయి కదండి. సో మన చుట్టూ అనేక సంఘటనలు జరుగుతాయి. సో ఆ సంఘటనలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం కోసం శాస్త్రజ్ఞులు అనేక ప్రయత్నాలు చేస్తారు కదా. సో ఈ ప్రయత్నాల యొక్క ఫలితాలనే సిద్ధాంతాలు అంటారండి. ఓకే, సో మన చుట్టూ చూస్తే ఎన్నో సంఘటనలు జరుగుతాయి. సో ఆ సంఘటనలు అనేవి ఎందుకు జరుగుతున్నాయని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఫలితాలను రాబడతారు. సో ఆ ఫలితాలను రాబట్టినప్పుడు ఏర్పడేవే సిద్ధాంతాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, మరి నియమం అంటే ఏంటంటే ఇప్పుడు న్యూటన్ నియమాలు ఉంటాయి, నెక్స్ట్ బెర్నౌలీ నియమం అని ఇవి వింటాం కదా నియమాలు. సో ఆ నియమం అంటే ఏందండి? సో ఇప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఈ సిద్ధాంతాలను విస్తారంగా పరీక్షింపబడతాయండి. ఓకే, ఈ సిద్ధాంతాలు అనేవి విస్తారంగా పరీక్షింపబడి ఈ సిద్ధాంతాల ద్వారా ఏర్పడినవే నియమాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, ఒక సిద్ధాంతం అనేది విస్తారంగా పరీక్షించబడుతుంది, అంటే ప్రయోగపూర్వకంగా నిరూపించబడుతుంది. సో ఇలా ప్రయోగపూర్వకంగా నిరూపించబడిన తర్వాత ఏర్పడేది నియమం అనేది ఏర్పడుతుంది. సో ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది కాబట్టి దానికి సప్రమాణత అనేది డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే సప్రమాణత అంటే ఏంది? ఇప్పుడు సప్రమాణత అనే పదం ఎక్కడ వింటాం? ఎగ్జామ్ పేపర్లో వింటాం కదండి. సిసిఈని చూసినప్పుడు సప్రమాణత అంటే ఏంది? అక్కడ ఏ లక్ష్యం కోసమైతే మనం ఎగ్జామ్ పెడుతున్నామో లక్ష్యం తప్పకుండా నెరవేరాలి, నెరవేరితేనే దానికి సప్రమాణత ఉంది అని చెప్తాం. సో అదే విధంగా కదా మరి ఇక్కడ కూడా చూడండి, ప్రయోగపూర్వకంగా నిరూపించాలి.
ఆ ప్రయోగపూర్వకంగా నిరూపించిన తర్వాత ఏర్పడేదే నియమం కదా. సో ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది అంటే దానికి సప్రమాణత ఉన్నట్టే కదా. సో సప్రమాణత కలిగింది అని అంటే ఏదండి సప్రమాణత కలిగింది? నియమమే అవుతుంది. ఓకే, అంటే ఒక నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమైన సప్రమాణత కలిగింది నియమం అవుతుంది. అనేక ఎగ్జాంపుల్స్ని తీసుకున్న తర్వాత ఒక సాధారణీకరణం ఏర్పడితే అది సూత్రం అవుతుంది. ఊహకు సంబంధించింది అయితే పరికల్పన అవుతుంది. భౌతిక ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, అవి ఎందుకు జరుగుతున్నాయని ప్రయోగాలు చేసి తెలుసుకుంటే దాని సిద్ధాంతం అవుతుంది. ఓకే, సప్రమాణత కలిగింది ఏది అంటే నియమం అవుతుంది. సో ఇక్కడ లా, నియమం అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇందులో నుండి తప్పకుండా బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ బిట్, సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో చూడండి, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం గురించి ఇచ్చారు. సో వాటిని వివరించింది ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఓకే, చూడండి, జ్ఞానాత్మక రంగం ఇచ్చాడు. సో జ్ఞానాత్మక రంగం గురించి మాట్లాడింది ఎవరు అంటే బ్లూమ్స్ మాట్లాడతాడండి. ఓకే, బ్లూమ్స్ మాట్లాడతాడు. ఈయనకి సహాయం చేసింది ఎవరు అంటే కాన్గే అనే అతను సహాయం చేస్తాడు. ఓకే, సో చూడండి, జ్ఞానాత్మక రంగం గురించి మాట్లాడింది బెంజమిన్ బ్లూమ్సే కదా. ఎస్, సహాయం చేసింది కాన్గే. సో ఇది కరెక్టే. నెక్స్ట్, భావావేశ రంగం. సో భావావేశ రంగం గురించి మాట్లాడింది ఎవరు అంటే క్రాత్హాల్ అనే అతను మాట్లాడతాడండి. ఓకే, క్రాత్హాల్ అనే అతను మాట్లాడతాడు. ఇతనికి సహాయం చేసింది ఎవరు అంటే మాసియా అనే అతను సహాయం చేస్తాడు. ఓకే, క్రాత్హాల్ మాట్లాడతాడు. సో ఇక్కడ ఏమిచ్చాడు? ఎలిజబెత్ సింప్సన్ అంట, కాదు కదా. సో తీసేయాలి. ఎవరు? క్రాత్హాల్ వివరించాడు కాబట్టి ఎలిజబెత్ సింప్సన్ అయితే కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగం గురించి మాట్లాడింది ఎవరు అంటే ఆర్హెచ్ దవే మాట్లాడతాడు. అదేవిధంగా సింప్సన్ అనే అతను, ఇక్కడ ఉంది కదా ఎలిజబెత్ సింప్సన్, సో ఈయన మాట్లాడతాడు. అదేవిధంగా హేరో అనే అతను మాట్లాడతాడు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? భావావేశ రంగం, ఎలిజబెత్ సింప్సన్. ఆయన మాట్లాడింది మానసిక చలనాత్మక రంగం గురించి మాట్లాడతాడు. ఓకే, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం గురించి ఆర్హెచ్ దవే, సింప్సన్, హెరో ఈ ముగ్గురు కూడా వివరించడం జరిగింది. సో బి రాంగ్ కాబట్టి, సో సెకండ్ ఆప్షన్ చూడండి, ఏసీ మాత్రమే కరెక్ట్, బి అనేది ఇన్కరెక్ట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానాత్మక రంగం గురించి మాట్లాడింది ఎవరు అంటే బ్లూమ్స్ మాట్లాడాడు. ఇతనికి సహాయం చేసింది కాన్గే. భావావేశ రంగం గురించి మాట్లాడింది ఎవరు అంటే క్రాత్హాల్ మాట్లాడతాడు. ఈయనకి సహాయం చేసింది మాసియా. మానసిక చలనాత్మక రంగం గురించి మాట్లాడింది ఆర్హెచ్ దవే, సింప్సన్, హెరో. ఓకే, చూసుకోండి. కొంచెం జూమ్ చేసుకుందాము. ఇంకా జతపరిచిన దాని గురించి చూడాలి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఇచ్చాడు, జిల్లా ప్రాథమిక విద్యా పథకం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి మాట్లాడాడు. ఓకే, ఇక్కడ వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంది అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇందులో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో అది దేని మీద వచ్చిందండి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనగానే గుర్తుకొచ్చేది నిర్మాణాత్మక అభ్యసనం అనేది గుర్తొస్తుంది, అవునా. సో నిర్మాణాత్మక అభ్యసనం గురించి మాట్లాడతారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో. సో మనకి థర్డ్ వన్ అనేది డి. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో రెండు ఆప్షన్స్ అయితే మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఉంది, జిల్లా ప్రాథమిక విద్యా పథకం. చూడండి, ఇక్కడ జిల్లా ప్రాథమిక విద్యా పథకం మాట్లాడింది గుణాత్మక విద్య గురించి మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో 6 అభ్యసన సూత్రాల గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వన్ బి ఉండాలి. ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం 6 అభ్యసన సూత్రాల గురించి మాట్లాడుతుంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, జిల్లా ప్రాథమిక విద్యా పథకం గుణాత్మక విద్య గురించి మాట్లాడుతుంది. క్లియర్? చూసుకోండి. నెక్స్ట్ బిట్, సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించిన లక్షణాలను గురించి గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, సాంఘిక శాస్త్ర ఆశయాలు అంటే సోషల్కి సంబంధించినవి. ఓకే, సోషల్కి సంబంధించిన ఎయిమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఇవి విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. చూడండి, సోషల్ అనేది విద్యలో దిశానిర్దేశం చేస్తాయి కదా, ఎయిమ్స్ అనేవి కంపల్సరీగా చేస్తాయి. నెక్స్ట్, ఇవి సార్వత్రికమైనవి, యూనివర్సల్. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి కదండి. కులం, మతం, లింగం అనేది తేడా ఉండదు కదా. సో అందరికీ వర్తిస్తాయి. ఇవి సార్వత్రికమైనవి అనేది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, వీటికి శాశ్వత విలువలు ఉంటాయి. ఎస్, వీటికి డెఫినెట్గా శాశ్వత విలువలు ఉంటాయి. ఓకే, ఫలితాన్ని తొందరగా ఇస్తాయంట. చెప్పండి, సాంఘిక శాస్త్రం అనేది ఫలితాన్ని తొందరగా ఇస్తుందా అండి? సో ఫలితాన్ని తొందరగా ఇవ్వడం అనేది జరగదు. సో ఇది తీసేస్తాం. సో ఇప్పుడు సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఫలితాన్ని తొందరగా ఇవ్వవు. అదేవిధంగా
మారకుండా స్థిరంగా ఉండవండి. ఓకే, ఫలితాలు అనేవి మారకుండా స్థిరంగా ఉండవు, డెఫినెట్గా మారుతూ ఉంటాయి. సో ఫలితాన్ని తొందరగా ఇస్తుందా సోషల్ అనేది? ఇవ్వదు. సో ఇది మనం రాంగ్గా కన్సిడర్ చేస్తాం. సో ఏబీసీ మాత్రమే కరెక్ట్, సెకండ్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని గుర్తించండి. ఓకే, స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ మెథడ్ అనేది చూడాలి. సో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది? చూడండి, ఉపన్యాస పద్ధతి అనేది ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కదండి. సో ఇది మనం విద్యార్థి కేంద్రీకృతంగా తీసుకోము. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, మూలాధార పద్ధతి. దీన్ని సాంఘిక శాస్త్ర బోధనలో మనం యూజ్ చేస్తాం. ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అవుతుంది. కథా పద్ధతి కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతమే. అదే విచారణ పద్ధతి, విచారణాధార పద్ధతి, ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా తీసుకుంటాం. ఓకే, ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతిగా తీసుకోవాలి. ఓకే, నార్మల్గా వీటిని ఎలిమినేట్ చేసినా మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, కాలక్రమానుసార చార్టులు. సో దాంట్లోనే ఉంది కదండి, కాలాన్ని ప్రధానంగా తీసుకొని కాలానికి సంబంధించిన అంశాలను గురించి తెలిపే చార్టులని కాలక్రమానుసార చార్టులు అంటారు. ఓకే, నెక్స్ట్ వంశవృక్ష చార్టులు. సో దాంట్లోనే ఉంది వంశవృక్షం అంటే ఒక వంశం గురించి తెలుపుతుంది. అంటే ఇప్పుడు ఒక రాజ్యాన్ని ఒక వ్యక్తి తర్వాత మరో వ్యక్తి ఏ విధంగా పరిపాలించాడు అనేది తెలుపుతుంది. ఓకే, అంటే ఒక వ్యక్తి తర్వాత ఎవరు పరిపాలించారు, అంటే ఒక వంశం తర్వాత ఏ వంశం వచ్చింది, విధంగా రక్త సంబంధాలు ఉంటాయి కదా, అంటే ఫస్ట్ తండ్రి, కొడుకు, కూతురు ఇలా ఉంటుంది కదా. సో ఈ విధంగా తెలిపే వాటిని, అంటే వంశం గురించి తెలిపే వాటిని వంశవృక్ష చార్టులు అంటారండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కుతుబ్షాహీ పాలన కనబడుతుంది. సో కుతుబ్షాహీ పాలనలో ఏ రాజు తర్వాత ఏ రాజు పరిపాలించాడు అనేది మనం నేర్చుకుంటాం కదా, ఎవరి తర్వాత ఎవరు అనే ఆర్డర్లో. సో అదే మనకి వంశవృక్ష చార్టుల కిందకి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రవాహ చార్టులు అంటే ఫ్లో చార్ట్. ప్రవాహ చార్టులు అంటే ఏంటంటే ఇప్పుడు అధికారాల గురించి తెలుపుతుంది ఇది. ఓకే, అధికారాల పంపిణీ గురించి తెలుపుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సెంట్రల్లో అయితే మనకి ఏం కనబడుతుంది, కేంద్రం ఉంటుంది. సో కేంద్రంలో మనకి లోక్సభ ఉంటుంది, తర్వాత రాజ్యసభ ఉంటుంది. అదే మనకి స్టేట్లో అయితే విధానసభ ఉంటుంది, విధాన మండలి ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో ఇలా అధికారాల పంపిణీ గురించి తెలిపేదే ప్రవాహ చార్ట్ అనేది తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ టేబుల్ చార్ట్లు ఉంటాయి. టేబుల్ చార్ట్లు లేదంటే ట్యాబులేషన్ చార్ట్ అని పిలుస్తారు. అంటే దీన్ని ఎక్కువగా మనం పాఠ్యపుస్తకాల్లో చూస్తామన్నట్టండి. ఓకే, ఇలా ఉంటుంది చార్ట్ అనేది. సో ఇది పోలికలు, భేదాలు, అంటే ఒక అంశం గురించి సంబంధించిన పోలికలు ఏంటి, భేదాలు ఏంటి అని తెలపడానికి మనం టేబుల్ చార్ట్లు అనేవి యూజ్ చేస్తాం. సో చూడండి, కాలక్రమానుసార చార్టులు అంటే ఇందులో కాలానికి సంబంధించిన అంశం అనేది ఉండాలి. చూడండి డి, చూడండి, ఒక దేశ వ్యవస్థలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ జరిగిన సంఘటనలను కాలానుగుణంగా తెలిపేవి. చూడండి కాలం మెన్షన్ చేశాడు కదా, సో కాలానుగుణంగా తెలిపేవి. సో ఫస్ట్ దానికి డి ఉండాలి. సో ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. నెక్స్ట్ వంశవృక్ష చార్టులు. సో వంశవృక్ష చార్టులు అంటే ఒక వంశానికి సంబంధించింది తెలపాలి. చూడండి, ఒక వంశానికి సంబంధించిన వివిధ వ్యక్తులను చూపుటకు ఉపయోగించేవి. కరెక్టే కదా. సో సెకండ్ వన్ సి. సో ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. నెక్స్ట్ ప్రవాహ చార్టులు. ప్రవాహ చార్టులు అంటే అధికారాల పంపిణీ గురించి తెలపాలని చెప్పా. సో చూడండి, వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక అంశాలను గురించి తెలుపుతుంది. ఒక వ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి తెలుపుతుంది కదా. సో థర్డ్ వన్ బి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. సో ఫోర్త్ వన్, టేబుల్ చార్ట్లు అనేవి ఏమని చెప్పా, టేబుల్ రూపంలో ఉంటాయి, అదేవిధంగా విషయాలను పోల్చడానికి యూజ్ చేస్తాం. సో ఇది కరెక్ట్. సో మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ చార్టులు కావచ్చు, బోర్డులు కావచ్చు, వాటి గురించి చూసుకోవాలి. నెక్స్ట్ బిట్, షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఏంటి? అంటే విజ్ఞాన శాస్త్ర లక్షణం గురించి పడింది. ఇందులో షో ఆల్టర్ చెప్తాడండి కొన్ని. సో విజ్ఞాన శాస్త్రం అనేది అనుభవాత్మకం అని చెప్తాడు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది సాపేక్ష సత్యం అని చెప్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ప్రయోగం గురించి కనుక్కున్నారు అంటే అది సాపేక్షంగా సత్యం అన్నట్టండి. సో దీని గురించి మళ్ళీ వేరే వాళ్ళు ప్రయోగం చేసి మళ్ళీ కనుక్కోవడానికి ఛాయిస్ ఉంటుంది. సో విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది సాపేక్ష సత్యం. విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది అంతిమ సత్యం కలిగి ఉంటుంది. చూడండి, సాపేక్ష సత్యమే కానీ అంతిమ సత్యం కాదు. సో ఏదైనా ఒక ప్రయోగం గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి, దాని గురించి కొత్త కొత్తవి కనుక్కుంటూనే ఉంటారు. కాబట్టి అది అంతిమ సత్యం కాదు కదా, సాపేక్ష సత్యమే అవుతుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం అనేది పరిపూర్ణమైనది. ఎస్, ఎగ్జాక్ట్లీ, పరిపూర్ణమైనది. అండ్ ఇది అభివృద్ధికి దోహదం చేస్తుంది. అదేవిధంగా
వివిధ ప్రదేశాలలో పునరావృతం అవుతుంది. అండ్ విజ్ఞాన శాస్త్రం అనేది మానవీయమైనది అని కూడా తెలపడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా షోఆల్టర్ తెలిపిన విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. ఓకే, అనుభవాత్మకం, సాపేక్ష సత్యం, పరిపూర్ణమైనది, అదేవిధంగా పునరావృతం అవుతుంది, మానవీయమైనది, ఇవన్నీ కూడా షోఆల్టర్ తెలిపిన విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. ఓకే, కానిది వచ్చేసి అంతిమ సత్యం అనేది కాదు. నెక్స్ట్ బిట్, జ్ఞానం విద్యా లక్ష్యానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఓకే, జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని ఉంటాయి కదా. సో అందులో జ్ఞానం ఉంది కదా. సో దానికి సంబంధించిన సరైన సమాధానం గుర్తించాలి. చూడండి, జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది అత్యున్నత స్థాయి లక్ష్యం. సో ఇప్పుడు జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంటుంది కదండి. సో జ్ఞానం అనేది అతి సులభమైనది, మూల్యాంకనం అనేది అతి కఠినమైనది అని చెప్తాం. ఓకే, ఇది జ్ఞానం అనేది ఫస్ట్ ఉంది కదా. సో జ్ఞానం అనేది అత్యున్నత స్థాయి లక్ష్యం కాదు, మూల్యాంకనం అనేది ఇక్కడ అత్యున్నత స్థాయి లక్ష్యంగా తీసుకుంటాం. ఓకే, జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనేది అత్యున్నత స్థాయి లక్ష్యం కాదు. నెక్స్ట్, ప్రజ్ఞతో సంబంధం కలిగిన విద్యా లక్ష్యం. ఎస్, జ్ఞానం అంటేనే ప్రజ్ఞతో సంబంధం ఉంటుంది. సో ఇది ప్రజ్ఞతో సంబంధం కలిగిన విద్యా లక్ష్యం. అభ్యసన సమయంలో, పరీక్షా సమయంలో ఒకే విధంగా ఉంటుంది. అంటే జ్ఞానం అంటేనే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం కాబట్టి ఇది ఏ సమయంలో అయినా ఒకే విధంగా ఉంటుంది కదా. సో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో బీసీ మాత్రమే కరెక్ట్, ఏ ఇన్కరెక్ట్. సో మనం ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ మెథడ్. ఓకే, ప్రాజెక్ట్ పద్ధతి అయితే అందరికీ తెలుసు కదా. సో జనరల్గా థింక్ చేసి పెట్టచ్చు. ప్రాజెక్ట్ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ప్రాజెక్ట్ వల్ల దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. ఎస్, ప్రాజెక్ట్ అనేది మనం ఓన్గా చేస్తాం, అంటే ప్రకృతిలోకి వెళ్ళి ఓన్గా చేస్తాం కాబట్టి అక్కడ విద్యార్థే ఆ కృత్యంలో పాల్గొని చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. సో అది దీర్ఘకాలంగా గుర్తుండే ఛాయిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, శ్రమ గౌరవాన్ని పెంచుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అతడే పని చేసుకుంటూ నేర్చుకుంటాడు కాబట్టి శ్రమ గౌరవాన్ని పెంచుతుంది. ప్రజాస్వామ్య జీవితానికి అవసరమైన శిక్షణను ఇస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే ఇది కూడా. అంటే డెమోక్రటిక్ లైఫ్ అనేది ఎలా జీవించాలి అనే దానికి శిక్షణ కూడా ఇస్తుంది. నిజ జీవితానికి సంబంధించిన సత్యాలను తెలుసుకోవచ్చు. ఎస్, నిజ జీవితంలో డెఫినెట్గా యూజ్ అవుతాయి కాబట్టి సత్యాలను కూడా తెలుసుకోవచ్చు. సో 4th వన్ ABCD అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ బిట్, ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడిన బోధనా పద్ధతి చర్చా పద్ధతి అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ ఇది. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడిన పద్ధతి ఏంటి అంటే డిస్కషన్ మెథడ్. చర్చా పద్ధతి అనేది ప్రముఖంగా బోధించబడిన బోధనా పద్ధతి. నెక్స్ట్ బిట్ చూడండి, జూమ్ చేసుకుందాము. బోధనా పద్ధతుల గురించి పడింది. చూడండి, ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి, చర్చా పద్ధతి, విచారణ ఆధార పద్ధతి. ఓకే, చూడండి, ప్రాజెక్ట్ మెథడ్ ఇక్కడ ఏమిచ్చాడు, ఆగమన నిగమన పద్ధతులను అనుసరిస్తుంది. ఒకరికంటే ఇద్దరి ఆలోచనలు మంచివి, చురుకుగా విషయాలను అభ్యాసకులే విచారణ చేయడం, సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ప్రక్రియ. చూడండి, ప్రాజెక్ట్ అంటేనే సాంఘిక వాతావరణంలో చేస్తాం, అంతే కదండి. అంటే పర్యావరణంలోనికి వెళ్ళి ప్రాజెక్ట్ మెథడ్ని చేస్తాం. సో ప్రకల్పన పద్ధతి అనేది సాంఘిక వాతావరణంలో హృదయపూర్వక ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ప్రక్రియ. సో ఫస్ట్ వన్ అనేది డీగా తీసుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్, ఫోర్త్ అనేది ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి. సమస్యను పరిష్కరించాలి అంటే అందులో మనం ఆగమన పద్ధతులను పెట్టుకోవచ్చు, నిగమన పద్ధతులను అనుసరించవచ్చు. సో ఆగమన నిగమన పద్ధతులు అనేది అనుసరిస్తాము. ఎందుకంటే ఒక సమస్యను పరిష్కరిస్తున్నామంటే ఎగ్జాంపుల్స్ నుంచి సూత్రానికైనా వెళ్ళొచ్చు, సూత్రం నుంచి ఎగ్జాంపుల్స్కైనా వెళ్ళొచ్చు, ఏ విధంగా వెళ్ళైనా సమస్యను పరిష్కరిస్తాం. సో ఆగమన నిగమన పద్ధతులను అనుసరించే పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి అవుతుంది. సో సెకండ్ వన్ ఏ ఉండాలి. సో ఫస్ట్ వన్లోనే ఉంది కదా. సో ఫస్ట్ వన్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాము చర్చా పద్ధతి. చర్చ అంటే ఏంటండి, ఒక గ్రూప్లో ఉండి చర్చిస్తాం. సో అందరి మధ్య చర్చ జరుగుతుంది కాబట్టి ఒకరికంటే ఇద్దరి ఆలోచనలు మంచివనేది చర్చా పద్ధతికి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ విచారణ పద్ధతి అంటే చురుకుగా విషయాలను అభ్యాసకులే విచారణ చేయడం. సో విచారణ పద్ధతి ఏ విషయాలనైనా అభ్యాసకులే చురుకుగా విచారణ చేయడం. ఓకే, ఇది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఇక్కడ ఇది జనరల్గా థింక్ చేసి కూడా పెట్టొచ్చండి.
ఇవ్వండి. టోటల్గా 12 బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.